దామగుండం పేరులో ఈరోజు ఇందిరా పార్క్ జరుగుతున్నటువంటి మహాధర్నా కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జానకి రమేష్ సార్ గారు మనతో ఉన్నారు. మరి ఆ యొక్క సేవ్ దామగుండం ఫ్యూచర్ ఏంది, ఆ యొక్క దాని నష్టం వల్ల ఏమేమి మనకు జరుగుతాయి ఫ్యూచర్లో అనేది మన సార్లో తెలుసుకుందాము ఖచ్చితంగా. సార్ ఓకేనా, నా పేరు డాక్టర్ రాజనీతి శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నా గత 18 సంవత్సరాలుగా. ఈరోజు సేవ్ దామగుండం మీద మీరు ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఏటీవీ G6 టీవీ మరి ప్రొపరేటర్ వెంకటేశ్వర్ గారు మరియు కెమెరామెన్ రాజు ఇంకా మీ యొక్క శేఖర్ మీ యొక్క ఏదైతే టీంకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక మంచి విషయాన్ని సమాజ హితం కోసం మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, అసలు పర్యావరణము చాలా ప్రాముఖ్యత గల అంశం. ఎందుకంటే ఈరోజు ఎప్పుడు స్టార్ట్ అయింది పర్యావరణ మూమెంట్ అంటే 1862వ సంవత్సరంలో, దాదాపు 260 సంవత్సరాల క్రితమే రాజస్థాన్లో బిష్నోయ్ తెగ వాళ్ళు ఉండేవాళ్ళు. రాజస్థాన్ రాష్ట్రంలో వాళ్ళు మొట్టమొదలు చెట్లను నరికేసే విధానాన్ని అడ్డుకున్నటువంటి ఒక సెక్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ బిష్నోయ్ సెక్ట్ ఇన్ రాజస్థాన్ స్టేట్. అక్కడ వ్యక్తి ఈ చిప్పో మూమెంట్ అంటే చిప్పో అనే హిందీ పదానికి అర్థం ఏంటంటే చపక్ జాయంగే, చెట్టును కౌగలించుకోండి, మన ప్రాణాలను మరి ఏదైతే కాపాడుతున్న ఆక్సిజన్ ఇస్తున్నటువంటి చెట్లు మాయమైతే మన ప్రాణాలు కూడా హరించుకుపోతాయి. కాబట్టి వృక్షో రక్షతి రక్షత అంటే వృక్షాలను మనం రక్షిస్తే వృక్షాలు మానవాళిని రక్షిస్తాయి. కాబట్టి ఇంటింటా చెట్టు ఊరంతా వనము. అలాంటి ఒక పర్యావరణంలో భాగమైనటువంటి ఈ చిప్కో మూమెంట్, ఆ బిష్నోయ్ మూమెంట్ ఈ రోజు విషయానికి వస్తే మరి మన తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి దామగుండం అనేటువంటి ఒక గ్రామంలో దాదాపు మరి 2000 కిలోమీటర్ల పరిధిలో అనంతగిరి కొండలలో విస్తరించి ఉన్నటువంటి ఈ యొక్క దామగుండం అటవీ ఏరియాను మరి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం యొక్క నేశ్వర కొండలలో ఇది ఎవరు కృష్ణానది జన్మిస్తుంది, దాన్ని కూడా ఎకో జోన్ గా ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు, ఇంటర్ఫియర్ కాదు. అదే విధంగా నాసిక్ మహారాష్ట్రలోనే నాసిక్ త్రయంబకం అనే చోట గోదావరి నది జన్మిస్తుంది, దాన్ని కూడా ఎకో జోన్ గా ప్రకటించారు. ఎకో జోన్ అంటే పర్యావరణ పరిరక్షిత ప్రాంతం అన్నట్టు. అది ప్రకటించినప్పుడు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని అనవసరంగా దాంట్లో ఇంటర్ఫియర్ కావు. కాబట్టి అనే ప్రాంతం మూసీ నది మరియు కాగ్నా నది మరియు ఈసా నది అనే 3 నదులకు జన్మస్థానము. మరి ఈ 3 నదుల జన్మస్థానమైన మరి దామగుండాన్ని ఎకో జోన్ గా ఎందుకు ప్రకటించరని నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మీ యొక్క టీవీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. ఎప్పుడైతే అది ఎకో జోన్ గా ప్రకటిస్తారో అది సేఫ్టీ జోన్లకు వస్తుంది. సేఫ్టీ జోన్లకు ఏరియా కాబట్టి రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా కంటే కూడా ఎక్కువ జోన్ గా ఎప్పుడైతే ప్రకటించబడుతుందో అప్పుడు మాత్రమే అది సేఫ్టీ జోన్ కు వచ్చి దాంట్లో 2 కేంద్రము రాష్ట్రము ఈ ప్రభుత్వాలు ఇంటర్ఫియర్ కాకుండా ఉంటాయి. కాబట్టి అలా ప్రకటించి ఈ యొక్క మరి రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ అటు కర్ణాటక ప్రాంతము, ఇటు మన తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాదు లో నివసిస్తున్న ప్రజానికానికి భారతదేశం విషయానికి వస్తే 1970 నుంచి 1980 మధ్యన కరెక్ట్ గా 1973వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చమేలి జిల్లాలో మరి ఏదైతే చెట్లను నరికే కార్యక్రమం మొదలైందో ఆ క్రమంలో మరి చాలా మంది ఎవరంటే సుందర్లాల్ బహుగుణ ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చెట్టును కౌగిలించుకొని ఈ చెట్టును నరికితే నన్ను నరకండి, ముందు నన్ను నరికిన తర్వాత నా ప్రాణాన్ని